ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ రోజున అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభువులు బలపరిచి ఆశీర్వదించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడు బలహీనలో ఏ బలహీనతలు ఆవరింపబట్టడం ద్వారా దేవుని కొరకు పనిచేయలేని స్థితిలో ఉన్నారో, దేవుని యొక్క శక్తి మీ బలహీనతలన్నింటిలో కూడా ఆవరించి మీ బలహీనతలన్నింటినీ కనుమరుగేలా చేసి మీ బలహీనతలన్నిటిపై మీకు జయమునిస్తూ మిమ్మల్ని బలవంతులుగా మార్చబోతున్నది. దిస్ ద మంత్ ఆఫ్ పవర్. శక్తితో నింపబడే నెల, శక్తిని పొందుకునే నెల. ప్రతి బలహీనతలో దేవుడు తన శక్తితో మనల్ని నింపాలని ఆశపడుతున్నారు. మన బలహీనతలన్నింటినీ కూడా కనుమరుగు చేయబోతున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ప్రకారం, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, ఫుట్నోట్లో, నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషంగా అతిశయపడుదును. ప్రైజ్ గాడ్. ఎక్కడ బలహీనత ఉందో, ఎప్పుడు మనం బలహీనులం అవుతున్నామో ఆ బలహీనత ఉన్న స్థలంలో దేవుని శక్తి వచ్చి కప్పుతుందంట. నీ బలహీనత కనుమరుగయ్యే విధంగా, నీ బలహీనత కనబడుకోకుండా దేవుని శక్తి వచ్చి ఆవరిస్తుంది. ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, శరీర బలహీనతను బట్టి ఆగిపోతున్నారా? నాలో ఈ బలహీనత ఉండడం ద్వారా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనుకుంటున్నారా? శారీరకమైన బలహీనత కావచ్చు, లేకపోతే వ్యక్తుల ద్వారా వచ్చే బలహీనత కావచ్చు, పాపం అనే బలహీనత కావచ్చు. ఏ బలహీనతను బట్టి మాటి మాటికి పడిపోతున్నావు, జారిపోతున్నావు, ప్రభు కొరకు పరిగెత్తలేకపోతున్నావు, ప్రభు కొరకు వాడబడలేకపోతున్నావు. నీ బలహీనత ఎక్కడైతే ఉందో, ప్రభు నాలో ఈ బలహీనత ఉంది, దీన్ని తొలగించు అని ప్రార్థన చేసినప్పుడు నీ బలహీనత కనబడకోకుండా నీ బలహీనతను దేవుని శక్తి వచ్చి కప్పి, నువ్వు ఎక్కడ బలహీనుడవో అక్కడ దేవుని కృప, దేవుని శక్తిని బలవంతులుగా మార్చబోతున్నది. బలహీనత కనబడకోకుండా శక్తి ఆవరించి నిన్ను బలవంతులుగా మారుస్తున్నప్పుడు, ఇక దేవుని పిల్లలమైన మనకు ప్రతి దాంట్లో మనం బలవంతులమే. కానీ బలహీనత అనేది ఇంకేమైనా ఉందా? బలహీనతగా లేదిక. బలహీనత దగ్గరెల్లా దేవుని శక్తి రావడం, దేవుని శక్తి ఆవరింపబట్టం, దేవుని శక్తి నింపబట్టం, మళ్ళీ బలవంతులుగా మార్చడం ద్వారా దేవుని పిల్లలకు బలహీనతలుగా కాకుండా పోయాయి. ఇక బలహీనత మన జీవితంలో లేదు. ప్రతి విషయంలో దేవుని శక్తి ప్రత్యక్షమే బలవంతులుగా మారుస్తున్నది. ఎవరైతే ప్రభా నా వల్ల కాదిక, నేను చాలా బలహీనుడను, నా ద్వారా కాదిక, నేను పలానా స్త్రీ దగ్గర పడిపోతున్నా, పలానా వ్యభిచారం దగ్గర పడిపోతున్నా, పలానా పాపం దగ్గర పడిపోతున్నాను, నా శరీరంలో అనారోగ్యం ఉంది, నేను ఇక ఏం చేయలేను ప్రభా, నాలో ఈ బలహీనత అని ఏ బలహీనతను బట్టి ఆగిపోతున్నావు? నో, మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్తున్నాడు, ఎక్కడ బలహీనుడవో, ఏది నీ బలహీనతో దేవుని శక్తి కప్పబోతున్నది, దేవుని శక్తి ఆవరింపబడబోతున్నది, దేవుని శక్తి మీ జీవితంలో పనిచేసి మిమ్మల్ని బలవంతులుగా మార్చబోతున్నది. ఇక మీకు బలహీనతలు అనేవి లేవు. మీరు ఇక దేని విషయంలో బలహీనులు కారు. దేవుని శక్తి మిమ్మల్ని బలవంతులుగా మార్చి మునుపటి కంటే అధికంగా దేవుని కొరకు పరిగెత్తేలా చేయబోతున్నది. మునుపటి కంటే బలంగా దేవుని కొరకు వాడబడేలా చేయబోతున్నది. రిసీవ్ ద గాడ్స్ పవర్. మీ బలహీనతలన్నింటినీ మీరు జయిస్తూ ముందుకు వెళ్ళబోతున్నారు. నాలో ఈ బలహీనత ఉంది అన్న కారణము ద్వారా మీరు ఆగిపోవద్దు. కుటుంబంలో ఈ సమస్య ఉంది, నేను ఆ విషయాన్ని బట్టి బలహీనమైపోతున్నాను అని మీరు ఆగిపోవద్దు. దేవుని పిల్లల్ని దేవుడు బలహీనతలో వదిలిపెట్టడు, బలహీనమైన స్థితిలో విడిచిపెట్టడు. కానీ తన బలాన్ని ఇస్తా అంటున్నాడు, తన శక్తిని ఇస్తా అంటున్నాడు, తన సామర్థ్యతని ఇస్తా అంటున్నాడు. సో మీ బలహీనతలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోనండి. మీ ప్రతి చిన్న బలహీనతలు కూడా, పలానా దాని దగ్గర బలహీనంగా ఉంటున్నానయ్యా, పడిపోతున్నాను, పలానా దాని విషయంలో బలహీనతగా ఉంటున్నా ప్రభా, జారిపోతున్నాను, నాలో ఈ బలహీనతలు ఏలుబడి చేస్తున్నాయి ప్రభా, ఈ బలహీనతలు తీసే ప్రభా అని మీరు దీన మనసుతో దేవుని దగ్గర అడిగినప్పుడు, ఒప్పుకొని అడిగినప్పుడు, దేవుని శక్తి మీ బలహీనతల దగ్గర ఆవరించి మిమ్మల్ని కప్పి ఎక్కడ బలహీనలో అక్కడ బలవంతులుగా నిలబెట్టబోతున్నది. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ జీసస్. అద్భుతమైన దేవుడు. అవును ప్రభా, నీ పిల్లల్ని బలహీనమైన స్థితిలో విడిచిపెట్టట్లేదు. బలహీనమైన పరిస్థితిలో వారిని విడిచిపెట్టి మర్చిపోయి మీరు మౌనంగా ఉండట్లేదయ్యా. అక్కడ కూడా మీ శక్తిని ఇస్తా అంటున్నారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా, ఎంత కృప కలిగిన దేవుడవయ్యా. ఎక్కడ నడవలేకపోతున్నారో, ఎక్కడ అడుగులు వేయడానికి తడబడుతున్నారో, ఎక్కడ మాటికి పడిపోతున్నారో, ఎక్కడ బలహీనముగా ఉన్నారో, నీ శక్తి వారిని అక్కడ కప్పునుగాక, నీ బలం అక్కడ వారి జీవితంలో ఏలుబడి చేయనుగాక. నీ శక్తి చేత రకట నా మహాన్జదలారాబాట అక్కడ నీ శక్తి వారి జీవితంలో బలంగా ఆవరించి వారి బలవంతులుగా మార్చునుగాక. ఎంతమంది సేవకులు బలహీనతలో ఉన్నారో ప్రభా, బలహీనతలను బట్టి ఆగిపోతున్నారో, ఇక మీ ముందుకు వెళ్ళలేమనుకుంటున్నారో, ఇక ముందుకు
పరిగెత్తలేమనుకుంటున్నారో అక్కడ నీ శక్తి వారిని కప్పును గాక, అక్కడ నీ శక్తి వారిలో పనిచేయను గాక, అక్కడ నీ సామర్థ్యత వారికి దయచేయబడును గాక. నీ శక్తితో నింపండి, బలముతో నింపండి, వారి జీవితంలో అద్భుతాలు చూచుదురు గాక, నీ శక్తి ద్వారా గొప్ప క్రియలు జరుగును గాక. నీ సహాయం చేసి బ్లెస్ చేయమని ఈరోజంతా నీ కృప, నీ క్షేమం, కాపుదల దయచేయండి. చేసే ప్రతి ప్రయత్నాల్లో నీ పిల్లలకు విజయము కలుగును గాక, జయము కలుగును గాక. నీ శక్తి మా జీవితంలో అడుగడుగున నిలవబడి మమ్మల్ని నడిపించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.